కవిత శీర్షిక నువ్వు నీళ్లు తాగినావు కదా, మీ అమ్మ మీద నాకు కోపం వస్తుంది. భూమంతా నిన్ను దూరంగా విసురుతూ ఉన్నప్పుడు కనీసం బ్రతకడానికి ఒక మూల కావాలి. ఆ కాస్త భూభాగం నీకు చోటివ్వగలగాలి. భూమి నీది కాదు, ఆ మాటకొస్తే ఏది నీది కాదు, కానీ ఊపిరి సాగాలి. నువ్వు నీ కథ ముగిసే వరకు ఒక మూలన పడి ఉండాలి. కానీ ఇలాంటి అనేక పురుగుల పౌరుషాలకు నువ్వెక్కడని దాక్కుంటావు? ఇప్పుడు నిన్ను భూమి చేరదీయాలనుకున్న మనిషి మీదకొస్తున్నాడు కదా, జాగ్రత్త. మట్టి కుండలో నీళ్లు తాగినందుకు మట్టిలోకి వెళ్ళి నిద్రించాల్సి వచ్చిన పరిస్థితి. కొంచెం పొట్ట నింపుకోవడానికి కూడా నువ్విప్పుడు కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. అస్తిత్వవాదం వేదికల మీదే శిలా విగ్రహమైంది. అస్తిత్వవాదము వేదికల మీదనే శిలా విగ్రహమైంది. ఇక సమానత్వం మైకులకు ఉరిదీయబడ్డది. మిత్రమా, అనకూడని మాట ఒకటి అంటున్నాను, క్షమిస్తావా? నాలాంటి అమ్మ కడుపునే పుట్టావు, కానీ నీకు పులిమిన కులం రంగును ఎలా వదిలించుకుంటావు? కేవలం ఓటుకు పనికొచ్చి గణాంకాలకు పరిమితమై తరువాత ఏ మామిడి పళ్ళు దొంగిలించినందుకో, నీ దాహానికి గుక్కెడు నీళ్లు తాగినందుకో భూతల్లి కడుపులో కలిసిపోవడానికే పరిమితమవుతున్నావు. ఈ క్షణం నిన్ను కన్నందుకు మీ అమ్మపై కోపం వస్తుంది. పేగు తెంచుకున్నప్పుడే కులం తాడు తెంచి కాల్చేసుంటే, పేగు తెంచుకున్నప్పుడే మీ అమ్మ నీ కులం తాడు తెంచి కాల్చేసుంటే నాతో పాటు నువ్విప్పుడు ఆడుకునేవాడివేమో. నేను ఏ మతతత్వ కుట్రలకో కులాహంకారానికో కాష్టం కాకముందే మళ్ళీ కనుక నువ్వు పుడితే, మళ్ళీ కనుక నీళ్లు తాగాలనిపిస్తే నా ఇంట్లోకి రా. నా ఇల్లు నీ ఇల్లేంటి? మళ్ళీ నువ్వు బ్రతికొస్తే ఎదురు చూస్తాను. ఏ కంచుగోడలు లేని ప్రపంచానికి కలిసి వెళ్ళి స్వేచ్ఛగా ఆడుకుందాం. థ్యాంక్ యూ.